2 రోజుల విచారణలో నిందితుల నుంచి పోలీసులు మరి ఎలాంటి విషయాలు రాబట్టారు? పరారీలో ఉన్న వారి కోసం ఎక్కడెక్కడ గాలిస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దామోదర్ ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అండ్ అలాగే సెంట్రల్ ఏసీపీ దామోదర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మొత్తం ఎన్ని కేసులు పెట్టడం జరిగింది, ఏ సెక్షన్స్ కింద పెట్టారు? వల్లభనేని వంశీ మోహను అండ్ అదర్స్ కొమ్మ కోట్లు, తర్వాత వీర్రాజు, శివరామకృష్ణ ప్రసాద్, తర్వాత తాళపూడి రాము, తర్వాత విధంగా పొట్టిరాము ఒకతను, ఇంకా హోజర్ కుమార్, తర్వాత లక్ష్మీపతి, తర్వాత ఇంకా శ్రీను, ఇంకా వైజాగ్ వాళ్ళు ఇంకా 3-4 ఉన్నారండి. వీళ్ళందరూ మన ఒకటే 86/2025 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసినట్టు, తర్వాత అదేవిధంగా అతన్ని చంపడానికి ప్రయత్నించినట్టు, దాని తర్వాత కులం పేరుతోటి కంప్లైంట్ కిరణ్, ముదునూరు కిరణ్ అని చెప్పేసి కంప్లైంట్, ముదునూరు కిరణ్ని కంప్లైంట్ని మాధవ్ కులం అని చెప్పి తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి తిట్టినట్లు, అదేవిధంగా ఇంట్లో నుంచి బలవంతంగా లాక్కెళ్ళి కోర్టులో కేసుని విత్డ్రా చేయించుకున్నట్టు, ఆ నుంచి తీసుకెళ్ళి హైదరాబాదు చేసినట్లు కిరణ్, ముదునూరు కిరణ్ అంటే వాళ్ళ తమ్ముడు సత్యవర్ధన్ని చేసినట్టు వాళ్ళ తమ్ముడు రిపోర్ట్ ఇచ్చాడు. 12వ తారీఖున కేసు రిజిస్టర్ జరిగింది. సరే, ఈ కేసుకు సంబంధించి కీలక ఎవిడెన్స్ మీ దగ్గర ఏమున్నాయి అసలు? ఈ కేసులో ఎవిడెన్స్ మెయిన్గా ఏంటంటే అండి, వీడు మన కిరణ్ అనే అతను వాళ్ళ అన్నని బలవంతంగా కోర్టు తీసుకెళ్ళిపోవటం, కిడ్నాప్ చేయటం, అదేవిధంగా కులం పేరు పెట్టి తిట్టడం, దాని తర్వాత అతన్ని చంపాలని ప్రయత్నంతో అతన్ని ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, అతను మనిషి ట్రేస్ కాలేదు. దాంతో అతన్ని ఎప్పటి నుంచో వీళ్ళు సిన్స్ గన్నవరం, దీనికి మెయిన్ కారణం ఏంటంటే గన్నవరంలో ఈ కోర్టు ఒకటి వీళ్ళు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ పార్టీ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ని తగలబెట్టేసి పార్టీ ఆఫీస్ ఫర్నిచర్ అంతా నాశనం చేసి దాని మీద కేసు రిజిస్టర్ చేసింది. ఆ కేసులో కంప్లైంట్ దీంట్లో కిడ్నాప్ అయిన సత్యవర్ధన్ అంటే మాకు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ అన్న కిరణ్ వాళ్ళ అన్న, దాని మీదట రిపోర్ట్ ఇట్టుందట. ఆ రిపోర్ట్ తోటి కేసు రిజిస్టర్ చేసి పంపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 10వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 o'clockకి కారు వేసుకొని వచ్చి ఆ కారులో ఈ వంశీ యొక్క అనుచరులు, వంశీ యొక్క ప్రోత్బలంతో, వంశీ యొక్క ఉత్తర్వులతోటి, వంశీ యొక్క అతని యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళందరూ కూడా వచ్చి కార్లలో వచ్చి అతను కిడ్నాప్ చేసి కోర్టు తీసుకెళ్ళి కోర్టులో బలవంతంగా బయట కూడా కోర్టులో 2-3 గంటలు కూర్చోబెట్టి, దాని తర్వాత కోర్టు తీసుకెళ్ళి కోర్టులో విత్డ్రా చేయించి దాంట్లో మళ్ళీ బయట రాగానే ఇమీడియట్లీ మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో మళ్ళీ వంశీ ఇంటికాడ నైట్ అక్కడ ఉంచుకొని, తర్వాత తెల్లారి పొద్దున అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో మళ్ళీ ఒక హోటల్లో బంధించి ఆ హోటల్లో ఉంచి అతని దారిలో వస్తా కొడతాం, అతనితో మాట్లాడతాం, అతన్ని చంపేస్తామని చెప్పటం, తిడతాం, ఇవి చేసి తర్వాత నేను రెస్క్యూ అయిన తర్వాత కంప్లైంట్ అది ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ ట్రేస్ అయిన తర్వాత ఆ విక్టిమ్ యొక్క చెప్పిన స్టేట్మెంట్ తోటి, అతని యొక్క చెప్పిన స్టేట్మెంట్ తోటి మళ్ళీ అడిషనల్గా కొంతమంది ముద్దాయిలు యాడ్ కావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి వంశీ అయితే విచారణకు సహకరించలేదు. ఇప్పటి వరకు కూడా మొత్తం 10 టీమ్స్గా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నాము. త్వరలోనే మరికొంతమందిని అరెస్ట్ చేస్తాము. పక్కా ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేయడం జరిగింది. కేసు కొనసాగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.